ముందుగా మంత్రివర్గ విస్తరణ ఏ రకంగా సామాజిక న్యాయం జరిగింది, ఏ రకంగా అసంతృప్తుల్ని వీటన్నింటినీ బుద్ధగించారు, వీటి మీద ముందు కాంగ్రెస్ ప్రతినిధి అయిన సతీష్ గారిని అడుగుతుంది. సతీష్ గారు చెప్పండి, ఏమిటి దీని మీద మీ వ్యాఖ్య? ముందుగా చర్చల్లో పాల్గొన్నటువంటి విఠలన్న గారికి, శ్రీనివాస్ గారికి, మీకు, సాక్షి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎందుకనంటే ఉన్నటువంటి 18 మంది బెర్తుల్లో అత్యధికంగా ఎస్సులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 5 మందికి ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలను కేటాయించి స్పీకర్ని కల్పించి దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. నిన్న కల్పించినటువంటి 3 బెర్తుల్లో 2కి ఎస్సీలను మంత్రి పదవులు కేటాయించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలోనే దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆదేశానుసారం చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా 42% రిజర్వేషన్లు బీసీలకు చేయాలనేది కామారెడ్డి డిక్లరేషన్కి ఆధారంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాని మీద కట్టుబడింది. అందులో భాగంగానే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాకటి శ్రీఆర్ గారికి కూడా బెర్తు ఇవ్వడం అనేది జరిగిందనేది మనం ప్రత్యక్షంగా చూసాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక మార్పు కోసం ఖచ్చితంగా ఎవరెంతనో వారికంతా రాజకీయ ప్రాధాన్యత కలిగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. ఆ విధంగానే ముందుకు పోతుందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అక్కడక్కడ ఎవరైనా మాకు సామాజిక సమతుల్యాన్ని పాటించడంలో మాకు మంత్రి పదవులు రాలేవని అక్కడక్కడ అసంతృప్తి, ఖచ్చితంగా హైకమాండ్ దాని పట్ల ఆలోచిస్తుంది. వారిని ఏ విధంగా సమన్వయం చేయాలి, ఖచ్చితంగా పార్టీ లైన్ దాటొద్దనేది. రాజగోపాల్ రెడ్డి గారు మీకు అందుబాటులోకి రాలేదని అందరూ అందుబాటులో రావడం జరిగింది. నిన్ననే పిసిసి అధ్యక్షుల వారు సుదర్శన్ రెడ్డి గారిని కలవడం జరిగింది, మల్రెడ్డి రంగారెడ్డి గారిని కలవడం జరిగింది, ఫోన్లో రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఖచ్చితంగా పార్టీ లైన్ దాటే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే అల్టిమేట్గా పార్టీ ఉంటేనే మనం ఉన్నాం కాబట్టి, పార్టీ లైన్ అనేది అల్టిమేట్ కాబట్టి ఆ దిశగానే అందరూ కూడా కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ఇంకోటి ఉండదనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఖచ్చితంగా సామాజిక మార్పు, ఎందుకనంటే గతంలో కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే అధికారంలో ఉండి మిగతా వాళ్ళను పాలించినటువంటి పద్ధతి. అట్లా కాకుండా ఈ తెలంగాణ సమాజంలో అందరికీ అవకాశం కల్పించాలి. సో ఓవరాల్గా దీనివల్ల కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందా? 100% కదా. ఎందుకునంటే ఎవరెంతనో వారికి అన్ని అవకాశాలు కల్పించాలి. ఇంకా 3 బెర్తులు ఉన్నాయి. అవకాశం రాని వారికి కూడా మిగతా జిల్లాల వారు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఏఐసీసీ కానీ పీసీసీ కానీ ఎక్కడైతే ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో అందరూ కూడా సమన్వయం చేస్తూ ఏ విధంగా చేస్తే ఆ రాజకీయ సమతుల్యాన్ని, సామాజిక సమతుల్యాన్ని చేయగలుగుతామనేది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆ క్రోడీకరణ సాగుతుందనేది మీ ద్వారా అందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు. రైట్.